హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488. బిర్యానీ రుచులకి బిర్యానీయే రుచి వేరు. అసలు బిర్యానీలు అంటేనే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం మీరు కూడా తప్పక ఇలాగా ట్రై చేయండి. అంటే మనం మసాలా దినుసులు మసాలా ఎక్కువ తినేస్తున్నాం అని అనుకో, కానీ అవి కూడా మనం వీక్లీ వన్స్ అలాగా తినొచ్చు అంటండి. చాలా మంచిది హెల్త్కి. మనకి కరోనా టైము అప్పుడు ఈ దినుసులు అన్నీ మసాలా దినుసులు అన్నీ వాటర్ మరిగించి తాగమని చెప్పారు కదా. అప్పుడు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుందని చెప్పారు కదా. అలాగని చెప్పి మనం ఇప్పుడు అవి తాగట్లేదు కాబట్టి ఇలాగా పిల్లలు కూడా తినే విధంగా మనము ఈ దినుసులు మసాలా దినుసులు అన్నీ వేసి ఇలాగ వీక్లీ వన్స్ బిర్యానీ చేసామంటే అన్ని స్పైసెస్ మనకి వెళ్తాయి, ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. కంపల్సరిగా మీరు వీక్లీ వన్స్ ఏదో ఒక బిర్యానీ మాత్రం కంపల్సరిగా ట్రై చేయండి. ఈ బిర్యానీ కూడా కంపల్సరీ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఫస్ట్ మసాలా దినుసులు అంటే పువ్వు అవి ఫస్ట్ వేసేసాను. కొన్ని ఏంటంటే లవంగాలు ఇంకొకటి యాలుక్కాయ మాత్రం బాగా దంచి వేశాను. అవి అలా వస్తే తీసి పడేస్తున్నారని చెప్పి కొద్దిగా అమ్మందస్తాలు మామూలుగా క్రష్ చేసేసి వేశాను. అప్పుడు మిక్స్ అయిపోయిద్ది. ఫ్లేవర్ కూడా బాగా తెలిసిందండి. మీరు కూడా ఈసారి అలాగా చేయండి. చెక్క కూడా ఇంకా మొత్తం దంచేసి వేసారంటే మనకు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. ఇలాగ ఉల్లిపాయ కొద్దిసేపు మగ్గిన తర్వాత అప్పుడు వేయండి. తర్వాత పుదీనా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. పుదీనా కూడా మన హెల్త్కి చాలా మంచిది. బిర్యానీలో కంపల్సరీగా వాడతారు, మీరు కూడా వాడండి కంపల్సరీగా. చాలా బాగుంటుంది టేస్ట్. ఇవన్నీ కాసేపు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా బాగా ఫ్రై అవనివ్వండి. ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ఏం చేయాలంటే మనం ఫస్టే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. 1 అవర్ ముందు కంపల్సరీగా మ్యాగ్నేట్ చేయండి. అసలు ఉప్పు కారం అంతా మనకి పీసెస్కి బాగా పట్టి టేస్ట్ ఇంకా రెట్టింపు అవుతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు చికెన్ పీసెస్ కూడా వేసేసి మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేస్తే మనకి దాన్ని బాగా ఉడకాలి. చికెన్ బాగా ఉడికిపోతే మనకి టేస్ట్ బాగా తెలుస్తుంది. ఫస్టే ఉడకనిచ్చేస్తే ఇదంతా మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ వదిలేసేయండి. బాగా ఉడికిపోయింది. రైస్ కూడా మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు ఏ రైస్ వండినా సరే 1 అవర్ ముందుగా నానపెట్టేసుకోండి. 1 అవర్ ముందు నానపెట్టుకుంటే మనకి త్వరగా కుక్ అవుతుంది. మనకి ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది. బాస్మతి రైస్ అయినా కానీ రోజు వండుకునే రైస్ అయినా ఏ రైస్ అయినా సరే మీరు 1 అవర్ ముందే నానపెట్టేసుకుని వండుకోండి. ఎప్పుడైనా మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అంతా నాని మనకి ఆ ఫ్లేవర్లు అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు ఈ చికెన్ కూడా అంతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోండి కంపల్సరీగా, అసలు మర్చిపోవద్దు. ఒక్క చిన్న టమాటా వేసాను ఫ్లేవర్ కోసం బాగుంటుందని. ఇలాగా బాగా మిక్స్ చేసేసేయండి. బాగా ఉడికిపోయిన తర్వాత చికెన్ మన ఎసరు పోసేసుకోండి. ఎసరు ఏంటంటే మీరు 1కి 2 పోయండి. 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటరే పోయండి. అంతకు మించి అసలు పోయొద్దు. ఎక్కువ పోసామంటే మనకి అయిపోయిద్ది. అంత ఇష్టంగా తినరు. బిర్యానీ అంటే మనకి పొడి పిల్లాడుతూనే ఉండాలి కాబట్టి అలాగే చేయండి. ఎసరు పోసిన ఎమ్మటే బియ్యం కూడా వేసేసి ఒక్కసారి కలిపేసేసి మూత పెట్టేసేసేయండి. ఒక 10 to 15 మినిట్స్ అయిందంటే మనకి బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా సింపుల్గా మనమే ఇంట్లో తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా వచ్చింది. రైతా కూడా ప్రిపేర్ చేసుకోండి. నేను ఆ రోజు మెంతుకూర చికెన్ కూడా చేశాను నంచుకోవడానికి. చాలా బాగుంది. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్.